జయ జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరతే. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతత్తుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్య పదాయ నితాయ కృపాప్రదాయిని గౌరికథదామోదయ నగర గ్రామతారిణి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవతి పాశ్చాత్య దేశతారిణి. హే కృష్ణ కృష్ణ. हरे कृष्ण. हरे कृष्णा प्रभुजी सिंह माता जी. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం ఎన్నో అధ్యాయం చదువుకుంటున్నాం. నాలుగో అధ్యాయం ఏమంటున్నాము? జ్ఞాన కర్మ సన్యాస యోగ. వెరీ గుడ్. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ అధ్యాయాన్ని ఏమన్నాము? అర్జున విషాద యోగ. ఓకే, దానికి సంక్షిప్తం ఏమిటి? డౌట్. ఓకే, రెండవ అధ్యాయం పేరేమిటి? సాంఖ్యయోగం. గీతాసారాంశం. రెండు రకాలుగా అనుకోవచ్చు, సాంఖ్యయోగం, గీతాసారం. సంక్షిప్తం ఏమిటి? గీత. మూడవ అధ్యాయం పేరు వెరీ ఇంపార్టెంట్, కర్మయోగం. కర్మయోగం యొక్క సంక్షిప్తం అధ్యాయము ఇప్పుడే చెప్పుకున్నాం, జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞాన కర్మ సన్యాస కూడా అంటారు. జ్ఞాన కర్మ విజ్ఞాన యోగం అనొచ్చు. సో ఎక్కువ జ్ఞానాన్ని ఇచ్చే అధ్యాయము. దీని యొక్క సంక్షిప్తం ఏమిటి? ఇయర్స్. EARS. ఇయర్స్ ఏం చేస్తాం మనం? వింటాం. శ్రవణం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డివోషన్ లైఫ్ లో శ్రవణం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక ఏజ్ గ్రూప్ అని కానీ, ఒక్కరని కానీ, ఇద్దరు కానీ ఏది ఉండదు. ఎవరు చెప్పినా మనకి వినడం అనేది నేర్చుకోవాలి. వినే ముందు వినడం కంటే ఎక్కువ మనం మాట్లాడాలి అనిపిస్తుంది, వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వినికిడి శక్తి అనేది మనకి చాలా చాలా ముఖ్యం అన్నమాట. అంటే ఒకరు చెప్పేది వినే కెపాసిటీ మనకు ఉండాలి. వాళ్ళు సగం చెప్పగానే మనం చెప్పేయడం, మాట్లాడడం అనేది ఉండకూడదు అనమాట. సో అలా చెప్పేటప్పుడు మనకేమనిపిస్తుంది, గురువులైనా పెద్దవారైనా ఎవరైనా చిన్నపిల్లలైనా వాళ్ళు చెప్పేది వినకుండా మనం సగంలో చెప్పేసాం అనుకోండి, కొద్ది రోజులు అయిన తర్వాత వీళ్ళు ఎట్లాగో వినరు, వీళ్ళకి చెప్పడం ఎందుకు అనే ధోరణి వాళ్ళకి వస్తుంది. సో మనం ఎన్నో మిస్ అయిపోతాం అనమాట, మంచి మంచి విషయాలు. సో శ్రవణం అనేది మన నవవిధ భక్తి అనేది ఉంది. శ్రవణం, కీర్తనం అని అవన్నీ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేది శ్రవణే అన్నమాట. సో ఈవెన్ చంటి పిల్లవాడి కూడా మాట మాట్లాడాలంటే ఫస్ట్ వినికిడి శక్తి అనేది ఉండాలి అతనికి. సో ఆ బేబీకి వినికిడి శక్తి, మనం చెప్పేవన్నీ కూడా ఎప్పుడైతే వాళ్ళు వింటారో దాన్ని గ్రహిస్తారు, గ్రహించి అదే విధంగా మాట్లాడడానికి
వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. నిన్న చిన్న బాబు 1½ ఇయర్ ఓల్డ్ ఉంటాడేమో, ఇంకా వాడికి మాటలు అప్పుడెప్పుడే వస్తున్నాయి. నేను వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో మాట్లాడుతుంటే వాడు ఫోన్ లాక్కొని అలో 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 అంటున్నాడు. ఇంకా ఫర్దర్ రాదనమాట, ఇంకా మాటలు పూర్తిగా రాలేదు. సో ఆ మాత్రం దానికే మనకి ఎంతో ముచ్చటేసింది. అంటే ఎలా వచ్చింది వీడికి హలో అనడం అని అంటే, అది విని విని వచ్చిందనమాట. మనం మాట్లాడుతున్నాం కదా, మనం చెప్తున్నాము. సో వినికిడి శక్తి లేకపోతే మాట రాదు. అది మీరు ఇది సో డఫ్ అండ్ డమ్ అంటాం కదా, ఎప్పుడైతే పిల్లలకి మాటలు రావట్లేదో వైద్యుడికి చూపిస్తారు. చూపించినప్పుడు ఫస్ట్ ఇయర్స్‌ని టెస్ట్ చేస్తారు. చేసినాక వినికిడి శక్తి లేదు, అందువల్ల మాటలు రావట్లేదు అనేది తెలుసుకుంటారనమాట. సో ఒక్కొక్కసారి సౌండ్ రాదు, వోకల్ కార్డ్స్ పనిచేయవనమాట. మనకు కూడా వాయిస్ అలా వస్తుంది కదా, అంటే ఈ వోకల్ కార్డ్ లోపల ఉండేది అది మనకి సరిగ్గా గొంతు సరిగ్గా స్పష్టంగా మాట రాదు. సో ఈ శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హరే కృష్ణ మాతాజీ, ఎవరు హరే కృష్ణ, ప్లీజ్ మ్యూట్ లో ఉండండి. ఓకే, మ్యూట్ చేశాను. రైట్. సో మనము డైరెక్ట్గా శ్లోకాకి వెళ్దామా, జపం చేద్దామా, మీ చాయిస్. శ్లోకం చెప్పుకున్నాం మాతాజీ. ఫస్ట్ శ్లోకాలు చెప్పండి మాతాజీ. అంటే మీకు వినాలి అనే ఆసక్తి ఎక్కువైంది కదా, కంటే కూడా వినాలి అనే ఆసక్తి ఎక్కువైంది. కానీ ఈ శ్లోకంలో భగవంతుడు ఫస్ట్ జపం చేయండి అని అంటున్నాడు. అంటే ఇక్కడ కలియుగంలో ప్రతి ఒక్క మానవుడు కృష్ణుడిని నమ్మినా నమ్మకపోయినా జపం మాత్రం చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో మీరు ఏ దేవతన్నా కొలుచుకోండి, ఎవరినైనా కొలుచుకోండి, ఎక్కడైనా ఉండండి, కానీ జపం చేసినంతనే ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో మనము చదువుకుందాం ఇది. నేను ఐ విల్ షేర్ ద స్క్రీన్. హరే కృష్ణ. మాతాజీ చిన్న డౌట్. చెప్పండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, మాట్లాడండి. ఇందాక అన్నారు కదా, అంటే మీరు ఏ దేవుడినైనా కొలుచుకోవచ్చు, కాకపోతే జపం చేయాలన్నారు కదా, అది ఆ జపమాలతో మరి వేరే ఏ దేవుళ్ళనైనా చెయ్యొచ్చా మాతాజీ? హరి జపమాలతో హరినే కొలవాలి. కావాలంటే మీరు నరసింహస్వామిని కొలుచుకోవచ్చు, గోవింద గోవింద అని ఇంకేమన్నా అలా కొలుచుకోవచ్చు. అంతేకాని అంటే ఈ శ్లోకంలో ఉంది ఆ సారాంశం. నేను ముందే ఎందుకు చెప్పానంటే, సో దట్ మీకు అది కొందరికి ఆకాంక్ష ఉంది కదా, ఆరాటం శ్లోకం వినేయాలి అని. సో నేను చెప్పే మాటలు ఈ శ్లోకంలో ఉన్నాయని చెప్పాను అంతే. ఓకే, మనం ఈ శ్లోక చదివేటప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఎందుకు జపమాల చేయాలి అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే మాతా, థ్యాంక్ యూ మాతాజీ. మీ పేరు? మీరందరూ వీడియోలో ఆన్ చేసుకోరు కదా, అందుకనే నేను పేరు అడుగుతాను, సారీ, మీరేమనుకో. ఇందు మాతాజీ, ఇందు. ఓకే. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. మీకు అందరికీ శ్లోకం కనిపిస్తుంది కదా, ఇది అయిపోయింది కదా, సారీ మాతాజీ అయిపోయిందా? హరే కృష్ణ. 4.11 ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధంగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధంలా నా మార్గమునే అనుసరింతురు. సో ఎవరు ఏ విధంగా అనంటే, కృష్ణుణ్ణి ఏ విధంగా కొలుస్తాం మనం అసలు కృష్ణుణ్ణి? హరే కృష్ణ. మీ ఓన్ ఆన్సర్స్ చెప్పండి, తర్వాత భాష్యం చదువుదాం. ఓకే,
సో చెప్పండి. కృష్ణుడిని ఏ విధంగా కొలుస్తాం మనం? కృష్ణుడు ఉన్నాడు అని నమ్ముతున్నామా మనమందరము? ఇక్కడ 18 క్లాసులు 18 రోజులు విన్నాము. నాకు తెలిసి ఏప్రిల్ 8 మనం స్టార్ట్ చేసాము ఈ బ్యాచ్. సో 8వ తారీఖే మనకి అయిపోయింది ఒక నెల. సో నెల అయిపోయి కూడా 10 రోజులు అవుతుంది. సో మనకి ఇప్పటికీ కృష్ణుడు అంటే ఎవరో ఏంటో మనకి తెలుసు కదా! సో మనము ఎవరు ఏ విధంగా యథా మాం ప్రపద్యంతే, మాం అంటే నన్ను శరణు వేడెదరో అంటే శరణాగతి పొందురు, తాం తథైవ భజామ్యహం అంటే ఆ విధంగానే నేను అనుగ్రహింతును అని చెప్తున్నారు. ప్రభుజీ ప్లీజ్ మ్యూట్‌లో ఉండండి. హరే కృష్ణ. ఇది సో ప్రతి ఒక్కరు అన్ని విధంలో నా మార్గంనే అనుసరింతురు అని అంటున్నారు. అంటే కృష్ణ మార్గం ఏంటి? హరే కృష్ణ చెప్పండి. బ్యాక్ టు గాడ్ హెడ్ ఫస్ట్. ఓకే. పంపాపాల్ మాతాజీ థ్యాంక్ యూ. సో కృష్ణుడి మార్గం ఏంటంటే నన్నే కలవండి, నన్ను శరణు వేడండి, నేను మిమ్మల్ని నా దగ్గరికి పిలుచుకుంటాను, నా ధామానికి మీరు రావచ్చు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు అన్నమాట. సో అలా ఇప్పుడు శరణు వేడిన వాళ్ళని ఏ విధంగా అనుగ్రహించును అంటే ఏ విధంగా కొలుసుకోవచ్చు, ఎటువంటి విధంగా కొలుచుకోవచ్చు అని నేను అడుగుతున్నాను. మీరు యజ్ఞాలు చేస్తారా, లేకపోతే విగ్రహారాధన చేస్తారా, లేకపోతే ఇంకా తపస్సు చేస్తారా, ఏ విధంగా మీరు కొలుచుకుంటారో అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. అర్చన విగ్రహ అర్చన చేస్తాము, చాటింగ్ చేస్తాము, బుక్స్ చదువుతాము. సో ఎస్. సో ఇవన్నీ కూడా ముఖ్యమైనది ఇక్కడ మనం చాంటింగ్ చేసుకోవడానికి అన్నమాట. సో అది కాకుండా ఇప్పుడు కొందరు కృష్ణుణ్ణి ఎలా అంటే కృష్ణుణ్ణి ఇప్పుడు ఫ్రెండ్ లాగా పిలుచుకోండి మీ వాట్సాప్ గ్రూప్స్‌లోకి అని అన్నాను నేను. మీకు గుర్తుందా? స్టార్టింగే మనము శరణు వేడే కంటే కూడా కృష్ణుడు ఎవరు అని మనం తెలుసుకొని, ఆయన యొక్క పాస్టమ్స్ తెలుసుకొని, ఆయనను ఒక ఫ్రెండ్ లాగా మన హృదయంలోకి ఆహ్వానించినట్లయితే హీ విల్ రెసిప్రోకేట్ టు అస్. అంటే పర్సనలీ మన పర్సనల్ అని అనిపిస్తుంది. మన పర్సనల్ ఎవరెవరు ఉంటారు చెప్పండి? మామూలుగా మన పర్సనల్ ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ. ఫస్ట్ అమ్మ నాన్న అనుకుందాం, ఆ తర్వాత అక్క చెల్లెళ్ళు, ఆ తర్వాత అన్నదమ్ములు, ఆ తర్వాత కమ్స్ కజిన్స్, బాబాయిలు, పిన్నిలు, వీళ్ళందరూ కలిస్తే బంధువులు అవుతారు. అవునా? ఆ తర్వాత మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ కలిస్తే బంధువులు అవుతారు. అవునా? సో ఆ బంధుత్వమే కాకుండా మనకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు. రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు కదా! సో అంటే మనము ఇప్పుడు ఇన్ని అనుబంధాలని ఏర్పరచుకున్నాం. అవునా? ఒకరిని చెల్లి అంటున్నాము, ఒకరిని ఫ్రెండ్ అంటున్నాము, ఇంకొకరిని అమ్మ అంటున్నాము, నాన్న అంటున్నాము, తాతయ్య అంటున్నాం. సో ఇలా కృష్ణుడిని కూడా ఏదో ఒక రకంగా శరణు వేడొచ్చు అని అంటున్నారు. సో 4 విధాలు చెప్పుకున్నాం మనం కృష్ణుడిని ఏ విధంగా శరణు వేడొచ్చు అని. మీకేమైనా గుర్తుందా? దాస్య తండ్రి, స్నేహితుడు, శాంతరస, దెన్ మాధుర్య రస, వాత్సల్య రస. వెరీ గుడ్, వెరీ గుడ్. సో దాస్య రసం గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఒకవేళ మనం వైకుంఠ ధామానికి చేరుకున్నామే అనుకోండి, నువ్వెవరు అని అడిగితే మనం ఏం చెప్పాలి? దాసును దాసు. దాసును నేను ఒక దాసిని, నేను ఒక దాసుడను అని చెప్పినట్లయితే మన పేరు కంటే వెనకాల దాసి అని వస్తుంది. అది చెప్పినట్లయితేనే వి విల్ హ్యావ్ దట్ ఎంట్రన్స్. నీకు ఎంత పాస్పోర్ట్ ఉన్నా ఏమున్నా, ఇప్పుడు మనం ఒక దేశం వెళ్ళాలనంటే మనకి పాస్పోర్ట్ వీసా ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. ఎన్నో ఇన్స్పెక్షన్స్, చెక్కింగ్స్ అవుతూ ఉంటాయి. సో అది కరెక్ట్ అయితేనే మనము ఆ దేశంలోకి మన ఓన్ వాళ్ళు ఉన్నా సరే మనం ప్రవేశించలేం. అదే విధంగా వైకుంఠానికి మనం వెళ్ళినప్పుడు అంటే దాస్య భావం కలిగి ఉండాలి. సో అంటే ఎప్పుడు సేవ చేసే భావమే మనకి కృష్ణుడి అదే ఉండాలి. కృష్ణుడికి ఏ విధంగా సేవ చేస్తాం మనం? హరే కృష్ణ. కృష్ణుడికి ఏ విధంగా సేవ చేస్తాము? వంటలు పూజ చేసి చేసుకుంటాం, నామస్మరణ చేస్తాం, నైవేద్యాలు సమర్పిస్తాం, బట్టలు బట్టలు వేయొచ్చు, మాలలు మాలలు వేయొచ్చు, మాలలు అల్లడం,
పరిశుభ్రం చేసుకోవడం, మార్జనం, ఆల్టర్ అంతా అంటే దేవుడిని పెట్టిన ప్రదేశాన్ని అంతా క్లీన్ చేయడము, ఇవన్నీ కూడా సేవల కిందకే వస్తాయి. ఆ తర్వాత ప్రచారం చేయడం కూడా ఒక సేవ కిందకే వస్తుందన్నమాట. ఎందుకు అంటే నలుగురికి మనం కృష్ణుడి గురించి చెప్తున్నాము, కృష్ణుడి యొక్క ఖ్యాతిని పెంచుతున్నాం కాబట్టి. సో ఇవన్నీ సేవల కిందకు వస్తాయి. సఖ్యభావం అంటే ఏంటి? హరే కృష్ణ. ఫ్రెండ్లీ మేనర్. నేచర్. ఇప్పుడు మనకి ఎవ్వరు లేరు ఇంట్లో, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు, మన చుట్టాలందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఒక టైం ఎలా ఉంటదంటే ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు బిజీగా ఉంటారు. అయ్యో నాకొక్కదానికి ఇంత టైం ఉందా? అలాంటప్పుడు కృష్ణుని మనం ఫ్రెండ్ లాగా చేసుకుని, ఆయన పుస్తకం చదువుకుని, ఆయన పాస్ట్ టైం చదువుకుని, అర్జున కృష్ణ ఎలా స్పెండ్ చేశారు, బలరామ కృష్ణ ఎలా స్పెండ్ చేశారు, అలా మన ఓన్ అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే మన లోపల ఉండే భావాలన్నీ కూడా చెప్పుకోగలగాలన్నమాట. సో కృష్ణుని అలా ఫ్రెండ్ లాగా భావిస్తే మన ప్రాబ్లమ్స్ కూడా ఎన్నో సాల్వ్ అయిపోతూ ఉంటాయి. అతనితో మాట్లాడుకోవచ్చు మనం అని చెప్తున్నాను. ఎవరు ఏ విధంగా నన్ను శరణు వేడు అంటే ఫ్రెండ్ లాగా నన్ను శరణు వేడొచ్చు, దాస్యభావంతో శరణు వేడొచ్చు, నీవే దిక్కు నేను శరణాగతుడను అని చెప్తే కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదుకుంటాడనమాట. ఇంకోటి ఇంకా 2 అయిపోయినాయి. ఇంకో భావం ఏంటి? మూడోది సాఖ్యభావం అయిపోయింది, దాస్యభావం అయిపోయింది. ఇంకోటి వాత్సల్య భావం అని తీసుకుందాం. వాత్సల్య భావం అంటే పుత్రుడు తల్లికి ఉన్న భావం అన్నమాట, లేదా తండ్రికి అంటే ఏజ్ లో కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు. ఇప్పుడు చాలా వరకు అందరు లడ్డు గోపాలని పెట్టుకుంటారు ఇంట్లో. ఆ పెద్ద కృష్ణుని రాధాని పెట్టుకుంటే వాళ్ళని తయారు చేయడం ఇవన్నీ సమ్ ఫార్మాలిటీస్ విల్ బి దేర్. సో మొత్తం గుడి లాగా చేయవలసి వస్తుంది, అక్కడ సేవ ఎక్కువ చేయాలన్నమాట. అందుచేత ఎక్కువ లడ్డు గోపాలని పెట్టుకుంటాం. ఆ లడ్డు గోపాలకి పొద్దున్న లేస్తే పండు పాలు పెట్టడము, స్నానం చేయించడము, బట్టలు వేయడము, ఆ తర్వాత మళ్ళీ లడ్డు గోపాలకి ఇష్టం మనం వండుకున్నవి అన్నీ కూడా భోగా పెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ మనం ఏదైనా కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నాం అనుకో, అది ఒక గ్లాస్ పెట్టడం. కొందరైతే ప్రతిదీ మా ఇంట్లో కూడా ఏది తెచ్చుకున్నా ఫస్ట్ దేవుడికి పెట్టిన తర్వాతే మేము స్వీకరిస్తాం అనమాట. సో అలా లడ్డు గోపాలని ఒక చిన్న పిల్లోడిని చూసుకున్నట్టే చూసుకొని ఉన్నట్లయితే మనకి ఒక్కో సమయం ఎలా ఉంటుందంటే ఆ లడ్డు గోపాల్ మన ఇంటికి రావాలి అనే కోరిక ఉంటుంది. రీసెంట్గా మా డివోటీస్లో ఒకరింట్లో చిన్న బాబు పుట్టాడనమాట, లడ్డు గోపాల్. సో వాళ్ళకి విష్ ఉండింది. ఫస్ట్ అమ్మాయి ఉంది, వాళ్ళకి మనవరాలు ఉంది, ఆ తర్వాత మనవడు కావాలనుకున్నారు, కృష్ణుడు పుట్టారు. ఎంత మంచి పేరు, ప్రద్యుమ్న కృష్ణ అని పేరు పెట్టారంట. సో అలా అన్నమాట. అది వాత్సల్య భావం. ఎక్కడ అంటే యశోదామాత ఎప్పుడు వాత్సల్య భావంలోనే ఉందన్నమాట. ఆ భావంలో ఉండి కూడా భగవంతుడిని తాడేసి కట్టేస్తుంది దామోదర లీలాలో. రోటికేసి కట్టేస్తుంది కదా, వెన్న తిని దొంగతనం చేశాడని చెప్పేసి. సో అంత వాత్సల్యం ఉన్నట్టయితే కట్టుబడి ఉంటాడంట కృష్ణుడు మనకి. సో ఇక్కడ మనం చెప్తున్నాడు, తాంస్తథైవ భజామ్యహం, ఎవరు ఏ విధంగా శరణు వేడినా నేను ఆ విధంగా వాళ్ళతోని అనుగ్రహిస్తాను. ప్రతి ఒక్కరూ అన్ని విధాల నా మార్గంనే అనుసరింతురు అని చెప్తున్నాడు. సో లాస్ట్ కు ఇంకొకటి మిగిలిపోయింది, ఏంటది? మాధుర్య భావం. భావం అంటే ప్రేమ. ఎప్పుడు మనం దేవుడు అంటే భయం ఉండకూడదు, ఆ భయాన్ని ప్రేమలోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ప్రేమించాలి. ఇప్పుడు ఎవరినైనా మనం ప్రేమించామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవర్స్ అనుకోవచ్చు, లేదా మనం మన మనవరాళ్ళని, చిన్నపిల్లల్ని అందరినీ ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కదా, మన ఓన్ పిల్లల్ని. అలా ప్రేమించినప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి. అంటే ఏంటి, ఎలా వ్యక్తం చేస్తాము మనం ప్రేమని? గిఫ్ట్స్ ఇస్తూ వ్యక్తం చేస్తాం. ఇన్నర్ అండ్ అవుటర్ థింగ్స్ వాళ్ళతో మాట్లాడుకుంటాం. సో ఇచ్చి పుచ్చుకోవడం అనేది, ఇప్పుడు మనం ఇచ్చామనుకోండి ఏమన్నా గిఫ్ట్, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఏమన్నా కావాలి. అందుకని మనం గుడికి వెళ్ళినప్పుడు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో ఎప్పుడు వెళ్ళకూడదు. పత్రం, ఫలం, పుష్పం, తోయం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళినట్లయితే భగవంతుడు సంతోషిస్తాడు. ఇది తే అని ఎప్పుడు చెప్పలేదు కృష్ణ పరమాత్ముడు, కానీ మన యొక్క ఇది అన్నమాట. ప్రేమని పొందాలంటే ఏమైనా తీసుకుని వెళ్ళాలి. ఒక్కోసారి మనకి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే నిజంగానే ఖాళీ చేతులతో వెళ్తున్నామా అని, అప్పుడు ధనలక్ష్మిని సమర్పించవచ్చు అన్నమాట. సో మళ్ళీ వచ్చేటప్పుడు భగవంతుడు మనకి ఏమన్నా ఇస్తాడా అంటే, గుడిలో తప్పకుండా పుష్పము, పత్రము, ఫలము ఏదో ఒకటి ఇస్తారు కదా, ప్రసాదం ఇస్తారు.
ఒక్కోసారి భోజనాలే పెడతారు. మహానైవేద్యం అక్కడి నుంచి వచ్చింది కూడా మనకి ఇస్తారు. సో, ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయన్నమాట. సో, ఆ కృష్ణుడి మార్గంని మనం వెళ్ళినట్లయితే ఓ పార్థ ప్రతి ఒక్కరూ అన్ని విధాల నా మార్గంనే అనుసరింతురు అని అంటున్నారు. అంటే నువ్వు ఏ దారిలో వెళ్ళినా సరే, ఇటు నుంచి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికే రాగలుగుతారు అని చెప్తున్నారనమాట. అది దీని యొక్క అర్థం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. చదువుదామా శ్లోకము? హరే కృష్ణ. చెప్పండి. ఏ యథా మాం ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఏ యథా మాం ప్రపద్యంతే ఏ యథా మాం ప్రపద్యంతే దైవ భజామ్యహం తాంస్తైవ ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. మనుష్యాః సర్వశః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. హరే కృష్ణ. మాతాజీ చాలా బాగా చెప్పారు. అంటే మీరు వింటున్నారు, నేను చెప్పినప్పుడు సైలెంట్గా ఉంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్. సో అంటే శ్రవణం చేస్తే మనకి పలుకు బాగా వస్తుంది. సో మనం మొత్తం పద్యం ఇది చెప్పుకున్నాము. ఇప్పటి నుంచి ఇంకా అంటే ఇప్పుడు నేను సారాంశం అంతా నేను చెప్పాను కాబట్టి వి విల్ స్టార్ట్ రీడింగ్. ఓకే. సో ఇప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఆ విధంగా నేను అడుగుతూ ఉంటాను అందరినీ కూడా. హరే కృష్ణ మాతాజీ. చదవన్నా మాతాజీ. నేను ఎవరి పేరు? సీతా మహాలక్ష్మి మాతాజీ. పద్యం అది శ్లోకం చదవండి. మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. మనీషా మాతాజీ అనువాదం. మాతాజీ. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహించును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముగా నా మార్గమునే అనుసరించును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. భాష్యము సత్యకృష్ణ ఎస్ మాతాజీ. చదవండి. హరే కృష్ణ మాతాజీ. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుడినే అతన్ని వివిధ రూపముల యందు అన్వేషించుచున్నారు. నిరాకార బ్రహ్మజ్యోతి నందును అనుపరమాణువులతో సహా సర్వమునందు నిలిచియుండు సర్వవ్యాప్తి అయిన పరమాత్మ యందును దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు పాక్షికముగా మాత్రమే అనుభూతుడగును. కానీ శుద్ధ భక్తులు మాత్రమే శ్రీకృష్ణుని సంపూర్ణ అనుభూతిని పొందగలుగుతారు. అనగా ప్రతి హరే కృష్ణ. ఒక్కరి వీరన్న ప్రభుజీ చదవండి. పొందగలుగుదురు. అనగా ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణుడే అనుభూతి విషయమై ఉన్నాడు. ఈ విధముగా ప్రతి ఒక్కరును దేవాది దేవుణ్ణి పొందగోరిన విధానములను అనుసరించి తృప్తిని పొందుచున్నారు. ఆధ్యాత్మిక జగతునందు కూడా శ్రీకృష్ణుడు తన శుద్ధ భక్తులను కోరినట్టుగా దివ్య భావనలలో వారితో వర్తించాడు. ఒక భక్తుడు శ్రీకృష్ణుడు తనకు పరమ ప్రభువుగా నుండవలననియు, మరి ఒకరు ఆత్మమిత్రుడుగా నుండవలననియు, మరి ఒకరు అతనిని తన పుత్రులుగా నుండవలననియు,
మరొకరు తనకు ప్రియమగు మాతాజీ స్క్రోలింగ్ అయింది, ఒక్క నిమిషం మాతాజీ. తనకు ప్రియుడుగా నుండవలననియు కోరవచ్చును. తన పట్ల వారికి గల ప్రేమ తీవ్రతలను అనుసరించి శ్రీకృష్ణుడు భక్తులందరినీ సమానంగా తృప్తిపరచును. భౌతిక జగత్తునందు కూడా ఇట్టి పరస్పర భావ వినిమయములే కనిపించును. అట్టి భావ వినిమయములను హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. నెక్స్ట్ వాళ్ళకి ఇద్దాం. ఓకేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్. సో మీరు ఎక్కడి వరకు చదివారు? నుంచి చదవాలి మాతాజీ. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరో మార్క్. జయశ్రీ మాతాజీ మీరు చదవండి. అట్టి భావమన్యులు భగవానుడే మరియు వివిధ భక్తుల నడుమ కూడా వ్యక్తి మగ్గుచుండును. అనగా శుద్ధ భక్తులు భౌతిక జగత్తునందు మరియు ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుని యందు దివ్యమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. జీవుని వ్యక్తిత్వమును శ్రీకృష్ణుడు తన బ్రహ్మజ్యోతి యందు ఐక్యము నొసుకొని తోడ్పడుచుండును. అట్టి నిరాకారవాదులు భగవానుని సచ్చిదానంద విగ్రహమును అంగీకరింపవనని కారణముగా వారు తమ వ్యక్తిత్వము కోల్పోయుటచే భగవానుని దివ్యమైన అంతరంగిక సేవయందలి ఆనందమును అనుభవింపజాలరు. అట్టి నిరాకార తత్వమునందు కూడా స్థిరంగా నెలకొని లేని వారు కొందరు తమలో నిద్రావణంగా నున్నట్టి కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తుకు మరల తిరిగి వత్తురు. వారి ఆపేసేమ్మా. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. అయితే ఇక్కడ మీకు అర్థమైందమ్మా ఈ పాయింట్? నిన్న మనం చదువుకున్నాం, ఇది నిన్న శ్లోకంలో చదువుకున్నాం. ఎఫల్జెన్స్ అని అంటారు, అంటే బ్రహ్మజ్యోతి అన్నమాట. భగవంతుడి చుట్టూ ఒక బ్రహ్మజ్యోతి ఉంటుంది. సో ఆత్మలు అందులోకి వెళ్తాయి. వెళ్ళినప్పుడు చాలా కాలం అందులో ఉండి మళ్ళీ భూమి మీద, అంటే వాటికి ఒక దేహం అనేది దివ్య ధామం వాళ్ళకి దక్కదనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే పార్షియలీ, అంటే పూర్తిగా భగవంతుడిని నమ్మకుండా సగం సగం, ఓకే కృష్ణుడు ఉన్నాడు, నేను పూజ చేస్తాను, నేను గుడికి వెళ్తాను, అంతవరకే అనమాట. పూర్తిగా శుద్ధ భక్తి వాళ్ళకి రావాలి అని వాళ్ళు పెద్దగా అనుకోరు. అని మనస్ఫూర్తి కూడా ఆనందాన్ని అనుభవించలేరు అనమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని వాళ్ళు అనుభవించలేరు, ప్రేమగా ఉండలేరు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కానీ కృష్ణుడు ఆకట్టుకుంటాడు అనమాట. అంటే బ్రహ్మజ్యోతిలో వెళ్ళిన తర్వాత కూడా కొద్ది కాలం తర్వాతకి వాళ్ళకి ఒక అవకాశం అనేది ఇస్తాడు, ఎక్కడికి? ధామానికి రావటానికి. సో ఇక్కడ ఏమన్నారు? అట్టి నిరాకార తత్వమునందు కూడా స్థిరముగా నెలకొని లేని వారు కొందరు తమలో నిద్రాణముగునున్నట్టి కోరికలను తీర్చుకొనుటకు భౌతికమైన ఈ జగత్తుకు మరగల తిరిగి వస్తారు. ఇప్పుడు ఏంటంటే మనకి పెద్దవాళ్ళం అయిపోతాం, 60 years దాటిపోయి 70 years దాటిపోయినా కానీ కొన్ని చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ కొన్ని కోరికలు అలా ఉండిపోతాయి అన్నమాట. భౌతికమైన కోరికలు ఉండిపోయినప్పుడు తిరిగి మళ్ళీ వస్తారు. మనం బ్రహ్మ జ్యోతి దగ్గర వరకు వెళ్ళి కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది, తిరిగి వస్తారు అని చెప్తున్నారనమాట శ్రీకృష్ణుడు. హరే కృష్ణ. సో వారికి ఎన్నటికి ఆధ్యాత్మిక లోకమందు ప్రవేశము లభింపదు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా జన్మ మృత్యు జర వ్యాధి ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నారు. కానీ ఈ భౌతిక జగత్తునందే తిరిగి వర్తించుటకు వారి అవకాశం కల్పింపబడును. కామ్య కర్మలను నరించు వారికి శ్రీకృష్ణ భగవాను యజ్ఞేశ్వరుని రూపంలో వారిని విద్యుక్త ధర్మములకు తగిన ఫలమును ప్రసాదించుచుండును. సో ఇప్పుడు వాళ్ళు భూమి మీదకి ఎందుకు వస్తున్నారంటే చిన్న చిన్న కామ్య కోరికల వల్ల వస్తున్నారు. సో వాళ్ళని ఇలా పడేసిన తర్వాత మళ్ళీ కృష్ణ పరమాత్మ ఊరుకోడు అనమాట. ఏం చెప్తాడంటే, సరే వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి తీర్చుకొని అని, అటువంటి కోరికల్ని కూడా ఆయన
తీరుస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు. ఆయన యజ్ఞేశ్వరుని రూపంలో. కొందరు యజ్ఞం మాత్రమే చాలా ముఖ్యం అనుకోని యజ్ఞం చేస్తూ ఉంటారు. సరే వీళ్ళ కోరికను కూడా మనం తీరుద్దాము. అసలు యాక్చువల్లీ నిజంగా మనం భక్తులు అయినా కాకపోయినా మనస్సులో ఇది కావాలి అంటే అది మనకు జరుగుతది. కానీ నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఏదైనా కోరిక కోరే ముందు ఆ కోరిక తీరిన వెంటనే దాంతో పాటు ఏదో బై ప్రొడక్ట్ వచ్చినట్టు ఒక చిన్న ప్రాబ్లమ్ గూడా వస్తది. సో, ఆ ప్రాబ్లమ్‌ని నేను ఓకే. నేను సర్దుకుంటాను. నేను ఫేస్ చేస్తాను అనుకుంటేనే మీరు కోరికలు కోరండి. అది భౌతికమైన కోరికలు గావచ్చు, ఆధ్యాత్మికమైన కోరికలు గావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆధ్యాత్మిక కోరికలంటే నాకు క్లాస్ తీసుకోవాలనుంది. నాకు క్లాస్ తీసుకోవాలనుంది. ఈ మాతాజీలాగా నాకు చెప్పాలనుంది. లేదా మా పై గురువులు ఇంకా పై గురువుల్లాగా నాకు చెప్పాలనుంది అని మీరు అనుకున్నారనుకోండి, భగవంతుడు ఓకే చెయ్యొచ్చు. కానీ దాని వెనకాల చాలా కృషి ఉంటది. ఒక టైంలో అనిపిస్తది, నేనెందుకు కోరుకున్నాను అసలు? రోజంతా ఈ క్లాస్ కోసమే చెప్పే గంట క్లాస్ కోసం ఇన్ని గంటలు వెచ్చించాల్సొస్తుంది అనేది మనకి ఒక ప్రశ్న అనేదొస్తది. అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో గాని, ఆధ్యాత్మిక కోరికలైన ఏవైనా ఈ భౌతిక ప్రపంచంలో ఈ బాడీ తీసుకొని మనం ఉన్నాం కాబట్టి, మనది తటస్థ శక్తి అని అంటారు. బద్ధ జీవులమనమాట. సో, అందుచేత మనము అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లిలాగా ఉంటామనమాట. పూర్తిగా ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళలేము. ఇటు తామస గుణంలో పడి ఇలా కొట్టుకోలేమనమాట. అందుచేత ఇక్కడ ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్యోతిలో ఐక్యమునరించుకోవడానికి వాళ్ళు వెళ్తారో, వాళ్ళు పూర్తిగా భగవద్ధామానికి వెళ్ళలేరు. భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు. ఓన్లీ శుద్ధ భక్తులే, మహాత్ములు మాత్రమే భగవంతుడిలోకి వెళ్ళగలుగుతారనమాట. సో, అంటే ఆ ధామానికి వెళ్ళగలుగుతారు. అటువంటి వాళ్ళని కూడా నేను మళ్ళీ భూమి మీదకి పంపించి తిరిగి వత్తురు అన్నారు. వచ్చినాక కూడా నేను వాళ్ళ కోరికల్ని తీర్చుదును అని చెప్తున్నాడు. ఇక్కడ వారికెన్నటికిని ఆధ్యాత్మిక లోకమందు ప్రవేశము లభించదు. అంటే ఇక్కడే వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి పుడుతుంటారు, చచ్చిపోతుంటారు. ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధి నుండే తప్పించుకోలేరు. కానీ ఈ భౌతిక జగత్తునందే తిరిగి వచ్చుటకు వారికి అవకాశము మాత్రం ఉంటుంది. కామ్య కర్మలను నరించి వారికి శ్రీకృష్ణ భగవాన్ యజ్ఞేశ్వరి రూపంలో వారి విద్యుక్త ధర్మములకు తగిన ఫలాలను ప్రసాదించుచుండును. అదేవిధంగా యోగ సిద్ధులను వాంఛించి యోగులకు అట్టి సిద్ధులను ప్రసాదించుచుండెను. అనగా ప్రతి ఒక్కరూ తమ కర్మల యందు జయము కొరకు శ్రీకృష్ణుని దయపైననే ఆధారపడుదురు. అట్టి అన్ని రకాల ఆధ్యాత్మిక విధానములన్నీ ఒకే మార్గమందు విజయం సాధించుటలో గల వివిధ దశలు మాత్రమే కనిపించును. మానవుడు కృష్ణ చైతన్యం అందలి అత్యున్నతమైన పరిపూర్ణత్వ స్థితికి చేరినంత వరకు సర్వయత్నములు అసంపూర్ణములే కాగలవు. శ్రీమద్ భాగవతము 2.3:10 నందు ఇట్లా చెప్పబడింది. అకామః సర్వకామో వామోక్షకామ ఉదారధీః త్రివేణీ భక్తి యోగేన యజేత పురుషాం పరం. సో, మానవుడు వాంఛారహితుడైనను భక్తుల వాస్తవిక స్థితి లేదా ఫలాపేక్ష కలిగి ఉన్నను లేదా మోక్షకామి అయినను ప్రతి ఒక్కరూ పరిపూర్ణత్వం కొరకై కృష్ణ చైతన్యందు సాయశక్తుల దేవాది దేవుని భజించుటకు యత్నింపవలెను. సో, మనం పరిపూర్ణలం అవ్వాలి అని అంటే, పరిపూర్ణ స్థితికి రావాలి అంటే శుద్ధ చైతన్యం కలిగి మనం ఉండాలన్నమాట. అంటే ఈ నియమాలన్నీ పాటించుకుంటూ సంకీర్తనోద్యమంలో పాల్గొన్నప్పుడు దాన్ని సాయశక్తుల మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఫలితాలనేవి వస్తాయి అనేది ఈ యొక్క సారాంశం. మీకు అర్థమైందా? హరే కృష్ణ. ఈ శ్లోకంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ శ్లోకం చాలా ఫేవరెట్ శ్లోకం అందరికీ కూడా. ఇంత ఎప్పుడు వస్తూనే ఉంటుంది. సో, ఇక్కడ ఇందు మాతాజీకి నేను ఛాన్స్ ఇవ్వలేదు హ్యాండ్ రైస్‌లో. ఇందు మాతాజీ మీరు చదవండి ఈ శ్లోకం. మనం చదివాం ఇంతకుముందు అందుకే. ఓకే మాతాజీ. ట్రై చేయండి. ఓకే. ఓం చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్యా కర్తారమపి మాం విద్యాకర్తారమవ్యయం. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ.
సో ఇక్కడ హరిబోల్ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. ఇది అన్నమాట. చాతుర్వర్ణ్యం అనేది మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, ఒక 2 రోజులు 3 రోజుల క్రితం మనం చెప్పుకున్నాము. అంటే ఇక్కడ అనువాదంలో ఏం చెప్తున్నారో చూద్దాం. భౌతిక ప్రకృతి త్రిగుణములు, భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలు ఏంటి? త్రిగుణాలు తమోగుణం, రజోగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణము, తమోగుణము, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. రైట్. సో ఇవి భౌతిక ప్రకృతి అంటే మనం భౌతికంగా అన్నమాట, ఈ ప్రపంచంలో ఉండేవి అని అర్థం. ఇప్పుడు మనం పసి పాప పుట్టినప్పుడు మనం ఏమనుకున్నాము, ప్యూర్ సోల్ తోనే వస్తారు వాళ్ళు మంచిగా. అసలు భగవంతుడు ధామం నుంచి వచ్చాడు ప్రతి పసిపాప కూడా. ఈ వర్ణం ఆ వర్ణం, ఇక్కడ ఈ కులంలో ఆ కులంలో పుట్టాడని తేడా, ప్రతి ఒక్కరు కూడా చాలా ప్యూర్. కానీ ప్రకృతి భౌతికంగా ఏమైతే ఆ యొక్క ఎఫెక్ట్ తో ఏమవుతుంది, ఈ త్రిగుణాల వలలో పడిపోతాం అన్నమాట. త్రిగుణాలన్నీ మనలో ఉంటాయా, ఏదో ఒక గుణమే ఉంటుందా? త్రిగుణాలు ఉంటాయి మాతాజీ. మనలో అందరిలో త్రిగుణాలు ఉంటాయి. ఒకటే గుణంతోని మనం ఎప్పుడు ఉండమన్నమాట. ప్రొద్దున్న ఒక గంట గంటన్నర సాత్వికంలో ఉంటాం. ఆ తర్వాత మన పనులు చేసుకోవాలి. రజోగుణము, రుచులు, ఏం తినాలి ఏంటి ఇవన్నీ ఉంటాయి అన్నమాట, క్షత్రియుల్లాగా. ఆ తర్వాత మనము తామస గుణానికి వెళ్ళిపోతాం అన్నమాట. తర్వాత అన్ని అయిపోయినాయి, మళ్ళీ రేపు పొద్దున్న దాకా ఈ సాత్విక గుణం అవసరం లేదు. సరే రీల్స్ చూద్దామా, వాట్సాప్ చూద్దామా, వాళ్ళ మీద చిట్ చాటింగ్ చేద్దామా, వీళ్ళ మీద, అదంతా తమోగుణం రాత్రులు ఉంటుందన్నమాట. సో అలా త్రిగుణాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కాకపోతే మనము జాగ్రత్తగా దేనిలో ఎలా ఉండాలి, ఎలా సంబంధం కలుపుకోవాలి అనేది మనం ఆలోచించాలి. సో ఇక్కడ చాతుర్వర్ణ్యం అని అన్నారు. చాతుర్వర్ణ్యం అంటే భగవంతుడు 4 సృష్టించాడు, అవునా? ఏంటి అది అంటే కులాల వారీగా కాకుండా కామ్య కర్మల వారీగా, గుణ కర్మ విభాగస, గుణం వారీగా, కర్మగా అంటే ఏ పని ఎవరు చేస్తున్నారు అనేది. సో ఇది ఇలా విభజించినప్పుడు ఏమైంది అనంటే, భగవంతుడు ఫస్ట్ బ్రాహ్మలు అన్నారు. బ్రాహ్మలు అంటే ఎవరు? హై క్లాస్. వై వి ఆర్ సేయింగ్ హై క్లాస్ అంటే వాళ్ళు వేదాలు చదివి ఒక ఎడ్యుకేషన్, ఒక విధానం, ఒక విద్యా విధానాన్ని వేరే వాళ్ళకి చెప్పగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఈస్ కాల్డ్ హెడ్ అన్నమాట. ఇప్పుడు మన తల లేని మొండం ఎక్కడైనా పనిచేస్తుందా చెప్పండి? జీవాత్మ పనిచేస్తుందా? సో ఏ రాష్ట్రంలో అయినా, ఏ లోకంలో అయినా, ఎక్కడైనా కానీ హెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనకి దారి చూపించేది బ్రాహ్మణులు, అంటే వేదాలు అన్నీ వచ్చిన వాళ్ళు అన్నమాట. బాగా పుస్తక పఠనం చేసి ఒకరికి చెప్పే ధోరణి వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా బ్రాహ్మణులు అని అన్నాడు. ఎవరన్నారు? శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు, మన భౌతిక లోకంలో వాళ్ళు క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. కానీ వాళ్ళల్లో బాగా చదివి ఉన్నవారు, ఒకరికి బోధించే శక్తి ఉంది అని అంటే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల కిందకి వస్తారు అని చెప్పారు. సో నెక్స్ట్ రాజ్య పరిపాలన చేసుకోవాలి కదా. రాజ్య పరిపాలన చేసుకోవాలంటే రజోగుణం ఎక్కువ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏంటి అంటే పోరాటంలో దిగేవాళ్ళు, చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు. అందరినీ కూడా క్షత్రియులు. మనం క్షత్రియులు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, శూద్రులు అని అంటారు. అన్ని కులాల వాళ్ళని శూద్రులు అంటారు. కానీ క్షత్రియ కులం వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు కదా మనకి, చాలా తక్కువ, అక్కడక్కడ ఉంటది. సో అలా మనం కులం వారీగా చూస్తే, కానీ ఇక్కడ భగవంతుడు ఏమన్నాడు అంటే, ఎవరైతే రాజ్యపాలన లాగా ఉండి ఒకరిని కంట్రోల్ చేసేది ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా క్షత్రియులు అని అన్నారు అన్నమాట. సో రజోగుణంతో కలిగి ఉండే వారగుచ్చే క్షత్రియులు అనబడే వారితో ఉంటారు. నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా మనకి ఆహారం కానీ ఒక వ్యాపారం అనేది అవసరం అన్నమాట. ఇప్పుడు కొన్ని పప్పు దినుసులు కానీ ధాన్యాలు కానీ
మన పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంకి తెచ్చుకోవాలి. పంటలు పండించారు. శూద్రులు చాలా కష్టపడి అన్ని పనులు చేస్తారు. సో, వీళ్ళ ఈ వర్ణాలు పై 3 వర్గాల వాళ్ళకి ఆహార పదార్థాలు గానీ, ఏది కావాలైనా మన ఆ 4గో వర్గం వాళ్ళు అన్ని పనులు శ్రామిక వర్గం అంటారు వాళ్ళని. ఆ శ్రామిక వర్గాన్నంతా అంటే యాక్చువల్లీ సర్వెంట్స్ అంటే వీళ్ళే. మనమందరం గూడా అందులోకే వస్తామనమాట. సో, అది చాలా సేవ చేసే భావం ఉండేవాళ్ళు. సేవ చేసినప్పుడు దాన్ని మంచిగా పార్టిషన్ చేసి, ఇది ఈ రాష్ట్రానికి పంపించండి, అది ఆ రాష్ట్రానికి పంపించండి, దీనికి ఈ ధర పలుకుతది, దానికి ఆ ధర పలుకుతది అని చెప్పడం అంతా గూడా వైశ్యులు చేస్తారనమాట. 3వ తరగతికి చెందిన వాళ్ళు. సో, 4వ తరగతికి చెందిన వాళ్ళంతా గూడా శూద్రులుగా పిలువబడి శ్రామిక వర్గం అని శ్రీకృష్ణ భగవానుడే ఈ విధంగా విభజన చేసి ఉన్నాడు. సో, చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఈ మయా అంటే నేను, సృష్టం అంటే నేనే సృష్టించాను. గుణ కర్మ విభాగజ అంటే వాళ్ళ యొక్క గుణాల్ని బట్టి, వాళ్ళ యొక్క కర్మల్ని బట్టి అలా జన్మిస్తారు. సో, ఆ కర్మ, ఆ గుణాన్ని బట్టి నేను ఈ విధంగా విభజించాను అని చెప్తున్నారు. సో, భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజం నందలి చాతుర్వర్ణ్యములు నాచే సృష్టించబడినవి. నాచే అంటే కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడు. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. అవ్యయుడు అంటే ఎవరైనా మీనింగ్ చెప్పగలరా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు కొన్ని విభజన చేశారు. మనకి ఎలక్షన్స్ అవుతాయి కదా! పోల్స్ అందరం వేస్తాం. ఈయన మాకు మినిస్టర్ కావాలి, ఈయన కావాలి, ఈయన కావాలి అని చెప్పేసి. సో, అవన్నీ అయిపోతాయి. పలానా మంత్రి ఒక రాష్ట్ర మంత్రి అయ్యాడు. పలానా అతను ముఖ్యమంత్రి అయ్యాడు. పలానా మంత్రి పలానా అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ప్రధానమంత్రి అని అనుకుంటాం. ఆ ప్రధానమంత్రి గెలవగానే ఊరికే కూర్చుంటాడా? లేకపోతే డివిజన్స్ చేస్తారు కదా! మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ అవుతుంది. సో, మీరు హోమ్ తీసుకోండి, మీరు ఈ శాఖ తీసుకోండి, మీరు ఆ శాఖ తీసుకోండి. చాలా శాఖలు ఉంటాయి కదా! వ్యవసాయ శాఖ అని, ఇండస్ట్రియల్ అని ఇంకా చాలా ఉంటాయి. సో, వీటన్నిటిని విభజన చేస్తారు కదా! విభజన చేసిన వాడు అంటే ప్రైమ్ మినిస్టర్ గానీ, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ దానిలోకి వెళ్తాడా ఆ విభజనలోకి? వెళ్ళరు కదా! అన్నిట్లో ఆయనే ఉంటాడు. ఆయన మెయిన్. సో, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, జననము, మరణము లేని వాడై నైనట్టి నేను సృష్టి చెయ్యడానికి మూల కారణమైన నేను కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. నేను చేయగలను గాని అందులో ఉండను అని చెప్తున్నాడు ఇక్కడ. అవ్యయుడు అంటే జనన మరణములు లేని వాడు అనేది అర్థం. సృష్టికర్త. ఓకే. నేను సృష్టించినప్పటికీ కూడా బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘము తానును బద్ధజీవి కానందున అంటే ఇప్పుడు కృష్ణ భగవానుడు అన్నీ మనకు చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు మానవ రూపంలో వచ్చాడు అంటే ఆయన మానవుడా అని మనం అనుకుంటామా? ఇంత చదివిన తర్వాత మానవుడు అని అనుకోము. వ్రజవాసీస్ ఏమనుకున్నారు? మా బిడ్డ మా అంటే మాకు సంబంధించిన వాడే అని అనుకున్నారు. కానీ మళ్ళీ కూడా చాలా ప్రేమించేవారు. దగ్గరగా ఉండేవారు. కానీ మనకి అంతా లీలలు అన్నీ తెలుసుకున్నప్పటికీ ఆయన భగవానుడే గాని మనుష్య రూపంలో వచ్చినా కానీ మనలాంటి మానవుడు కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. భగవంతుడే చెప్తున్నాడనమాట. ఓకే. సో, ఇలా ఈ డివిజన్స్ జరిగినాయి. అందుచేత ఇలా కర్తగానే నీవు తెలుసుకొనుము పార్థ అని అంటున్నాడు. సో, నౌ వి విల్ స్టార్ట్ రీడింగ్. చాతుర్వర్ణ్యం అది శ్లోకం చదివేశారు. నెక్స్ట్ అది ఈజీయే కాబట్టి మీరు నేర్చుకోండి. సో, లెట్ మీ ఆస్క్ మనీషా మాతాజీ, మీరు అనువాదము భాష్యం కొంత చదవండి. హరే కృష్ణ. అనువాదం. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజ నందలి చతుర్లు నాచే సృష్టింపబడినవి. ఈ విధమునకు నేనే కర్తనైనను అవ్యయమగుడటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. భాష్యం. సర్వమును సృష్టించేవాడు శ్రీకృష్ణ భగవానుడే. సర్వము అతని నుండియే సృష్టింపబడి అతని చేతనే పోషింపబడి
ప్రళయానంతరం అతని యందే విశ్రయమించును. కనుక అతడు సత్వగుణం నందలి నిలిచి బ్రాహ్మణులను పిలువబడు వేద వివర్గముతో మొదలయ్యేది సమాజము నందలి 4 విభాగములు చతుర్వర్ణ్యములు అతడే సృష్టికర్త అయినాడు. బ్రాహ్మణుల పిదప ఈ వ్యవస్థ ఎందలి తరువాతి వారు రజోగుణము గలవారచే క్షత్రియులనబడు. వారితో కూడా పాలక వర్ణము వచ్చును. తరువాతి వారు రజోస్తమో గుణములు విశ్రమము కలిగి వైశ్యులుగా పిలువబడు వ్యాపారస్తులు. 4వ వర్ణము వారు తమో గుణము నందుని శూద్రులుగా పిలువబడు శ్రామిక వర్గము. శ్రీ భగవానుడే మానవ సంఘం నందలి ఈ 4 విభాగాలను సృష్టించినప్పటికీ బద్ధజీవులలో ఒక భాగమైన మానవ సంఘమును తాను ఒక బద్ధజీవి కానందునని శ్రీకృష్ణ భగవానుడు ఈ వర్ణములలో దేనికి చెందినవాడు కాడు. వాస్తవునకు మానవ సమాజం కూడా పశు సమాజంతో సమానమైనటిదే. కానీ మానవులు అతి జంతు స్థితి నుండి ఉద్ధరించి అతని యందు కృష్ణ చైతన్యమును వృద్ధి చేయుట కొరకే పైన పేర్కొబడిన ఈ 4 విధానములకు శ్రీకృష్ణ భగవాను చేత సృష్టింపబడినది. మానవుడు పొందియున్నట్టి గుణములను అనుసరించి కర్మ ప్రవృత్తి నిర్ణయింపబడును. భౌతిక స్వభావముకు సంబంధించిన ఈ త్రిగుణములను అనుసరించి కలిగేడి జీవిత లక్ష్యములను స్వభావములను గూర్చి భగవద్గీత యందు 18 అధ్యాయమున వివరించబడినది. ఏమైనా కృష్ణవంతుడు బ్రాహ్మణుల కంటేను మహోన్నతుడు. బ్రాహ్మణుల గుణములను అనుసరించి పరతత్వమును ఎరగవలసి ఉన్నను. వారిలో అధిక భాగము కృష్ణ భగవానుని నిరాకార బ్రహ్మమునే ఆశ్రయింతురు. కానీ మానవుడు పరిమిత బ్రహ్మజ్ఞానము అధిగమించి దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గూర్చిన దివ్య జ్ఞానము పొందగలిగినచో అతడు కృష్ణ చైతన్యవంతుడు లేక వైష్ణవుడు కాగలడు. శ్రీరాముడు, నృసింహుడు, వరాహది అనేకమైన శ్రీకృష్ణుని దివ్య అవతారములకు సంబంధించిన జ్ఞానము ఈ కృష్ణ చైతన్య జ్ఞానము నందు ఇమిడి ఉన్నది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చతుర్వర్ణ్య విధానమునకు అతీతుడైన కృష్ణ చైతన్యవంతుడు కూడా వర్ణ దేశ వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండును. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. అర్థమైందా? మీకు అందరికీ అర్థమైందా శ్లోకం? చాలా ఇంట్రెస్టింగ్ శ్లోకం ఇది. ఎస్ మాతాజీ, అర్థమైంది మాతాజీ. చాలా ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక కృష్ణ చైతన్యంలో ఉన్నవాడు ఏ కులాల్ని పట్టించుకోడు అనమాట. సో బ్రాహ్మణుడా వైష్ణవుడా అసలు ఆ మాట కూడా రాదు. వైష్ణవులకి అందరూ వైష్ణవులు, అందరూ కూడా కృష్ణ భక్తులు అని అనుకుంటూ ఉంటారనమాట. సో ఆ కృష్ణ చైతన్యవంతుడు ఉన్నంత ప్యూరిఫికేషన్ అంటే ఎందుకు వస్తుంది అలాంటిది అని అంటే ఆలోచన విధానమే మారుతుంది ఎప్పుడైతే మనం చాంటింగ్ సిన్సియర్గా చేస్తూ ఉంటాం అన్నమాట. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అలా ఇప్పుడు మనము కొన్ని రసాలు చెప్పుకున్నాం కదా. మాధుర్య భావంలో ఉండేవాళ్ళు చిన్నపిల్లలు, సామాన్యంగా 20 years లోపు ఉండేవాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మని ఎంత ప్రేమిస్తారంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు అనమాట. ఎందుకంటే వాళ్ళు వేరే అంటే వాళ్ళ కులస్తుల్ని వాళ్ళని మ్యారేజ్ చేసుకున్నప్పుడు చైతన్యంలో ఉండవలసి వస్తుందో లేకపోతే వాళ్ళ అంటే వాళ్ళ అనుకరించాలి కదా, వాళ్ళ యొక్క ఇంటి విధానాన్ని అనుకరించాలి అని వాళ్ళకి భయం వేస్తుంది. సో ఎప్పుడు వాళ్ళు మాధుర్య రసలోనే ఉంటారనమాట. అటువంటి వాళ్ళ కోసం కూడా కృష్ణ చైతన్యంలో మ్యాట్రిమోనీ ఉంటుంది. సో అందులోనే సంబంధాలు చూసి వాళ్ళని చైతన్యంలో వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవడానికి ఇంకెప్పటికీ కూడా చైతన్యంలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా స్టార్టింగ్ నుండే భక్తులు అవ్వాలనేది ఆకాంక్ష ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యంలో పూర్తిగా వచ్చిన తర్వాత యాత్రకు వెళ్ళినప్పుడు కానీ ఇనిషియేషన్ ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అయ్యి చూస్తున్నప్పుడు కానీ ఇంత డెప్త్ ఆఫ్ భక్తి ఉంటుందా అని అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. ఏముంది జపం చేయడమే కదా, భగవద్గీత చదవడమే, ఇంతే అనుకుంటే అది పాక్షికమే అని శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్తూ ఉన్నాడు. అది పాక్షికమే, బ్రహ్మ జ్యోతిలో మాత్రమే కొట్టుకుంటూ ఉంటాయి అంట ఆ ప్రాణాలు. మళ్ళీ కూడా వీళ్ళకి ఇంకా ఏదో కోరికలు ఉండిపోయినాయని భూలోకానికి మళ్ళీ మనము వచ్చేస్తాం అన్నమాట, భౌతిక ప్రపంచానికి
వచ్చినప్పుడు ఆ భౌతికమైన కోరికలు ఒకటి తీరగానే ఇంకోటి వస్తుంది, ఇంకోటి తీరగానే ఇంకోటి వస్తుంది. ఇంకా చచ్చినంత కాలం, బ్రతికున్నంత కాలం ఈ కోరికలతోనే మనం ఉండిపోతూ ఉంటాం అన్నమాట. ఏమీ లేదు, ఇల్లు పరిశుభ్రంగా ఉందా లేదా అనేది కూడా ఒక కోరిక. చిన్న చిన్నవి దే డిస్టర్బ్ అస్ ఎ లాట్ అన్నమాట. సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా జపం చేసుకుంటూ 16 మాలలు చేయడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. భగవంతుడి యొక్క మేల్కొల్పు అంటే మనం మామూలుగా మంగళారతి చేసుకోవడానికి, శృంగారారతి చేసుకోవడానికి అరౌండ్ 1 అవర్ పడుతుంది. సో ఆ 1 అవర్ అలా సరిపోతుంది. సో గుడికి వెళ్ళి రావడమా లేదా పుస్తకాలు చదువుకోవడమా ఇవి చేయడంలో ఒక 2 అవర్స్ పోతుందన్నమాట. సో నియర్లీ ఒక 5 అవర్స్ మనకి చాలా టైం అందులో వెళ్ళిపోయినప్పుడు మనకి వేరే ఆలోచన రాదు ఇంకా. వేరే ఆలోచన రానప్పుడు ఈ కామం అనేది బాగా నశించిపోతుందన్నమాట. అంటే భౌతికంగా అవును ఈరోజు మ్యారేజ్ డే, ఈరోజు బర్త్‌డే, సరే వీళ్ళందరి కోసం ఒక కొత్త చీర కట్టుకుందామా అక్కడి వరకే. కానీ అది నిజంగా ఏ చీరైనా అదే ఆనందం ఉంటది. ఏ బట్టలు వేసుకున్నా ఆ లోపల ఆనందం అనేది అంతే ఉంటది. సో ఎవరైతే కృష్ణ చైతన్యంలో కృష్ణుడిని నిరాకార బ్రహ్మ అని అనుకుంటారో, అంటే హీస్ నాట్ పర్సన్, ఇంపర్సనలిస్ట్ అంటారు వాళ్ళు ఇంగ్లీష్‌లో. సో పర్సనలీ మనకి అంత అటాచ్‌మెంటే లేదు కృష్ణుడంటే అంటే, సరే వాళ్ళని కూడా నేను అంగీకరిస్తాను. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ. వాళ్ళకి చిన్న చిన్న కోరికలున్నాయి. ఆ కోరికల్ని తీర్చుకోండి అని మళ్ళీ భౌతిక ప్రపంచానికి కృష్ణుడు పంపిస్తూ ఉంటాడంట. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు అనంటే ఇక్కడ కృష్ణ పరమాత్ముడు వాళ్ళు ఎప్పటికైనా నా దగ్గరికే రావాల్సింది. ఈ జన్మలో బహునాం జన్మనాం అంత్యే. సో లాస్ట్ జన్మ ఏదో ఒక జన్మలో, ఈ జన్మలో వాళ్ళకి కావాల్సినవి సరే తీర్చుకోండి. కానీ ఏదో ఒక జన్మలో మళ్ళీ నన్నే అనుసరించి నా మార్గానికే రావాల్సొస్తుంది అని కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్తున్నాడనమాట. సో మనం ఎందుకు ఎన్నో జన్మల కోసం వెయిట్ చేయడము? ఎందుకు ఈ జన్మ మృత్యు జరావ్యాధి నుంచి తప్పించుకోలేమా మనము? మళ్ళీ ఇంకో జన్మ వద్దు అనే అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఇంకో జన్మ వద్దు, ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఐఐటీ సీట్ ఈ జన్మలోనే నాకు కావాలి, నేను ఇక్కడే సీట్ కొట్టాలి అనుకునేవాడు ఎంత బాగా చదువుతాడు అసలు. ఈ సంవత్సరమే నాకు వచ్చేయాలి, మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళను నేను అనుకునే విద్యార్థి ఏ విధంగా చదువుతాడో అదే విధంగా మనం చిన్న చిన్న కృషి చేసుకుంటూ వెళ్ళిపోతే భగవద్ధామానికి ఈ జన్మలోనే వెళ్ళిపోయే ఛాన్స్ మనకు ఉంటుంది అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు, నేను కాదు, భగవద్గీతలో ఆయన చెప్తున్నాడు. సో ఆయనను అనుసరించి గురువుని పట్టుకొని వెళ్ళినప్పుడు తప్పకుండా మనకి చాలా ఆనందం అనేది లోపల మనకి కలుగుతుంది. హరే కృష్ణ. సో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాది కీ జై, గురు మహారాజ్ కీ జై. హరే కృష్ణ. సో మనం జపం చేసేద్దామా ఇప్పుడు? జపం గురించి కొంత చెప్తాం. ఓకే, సో మళ్ళీ కొత్తగా హ్యాండ్ రైజ్ చేయండి, దాంట్లో నేను సెలెక్ట్ చేస్తాను ఎవరు జపం చేస్తారు. మనీషా మాతాజీ మీరు ట్వైస్ చదివారు, సో ఇంకెవరు నన్ను చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ రేజింగ్ యువర్ హ్యాండ్. హిమబిందు ఎవరమ్మా? హిమబిందు శ్రీనివాస్. హరే కృష్ణ. నమస్కారం మ్యామ్. హరే కృష్ణ. హిమబిందువా? హిమబిందు మ్యామ్. చేస్తారమ్మా జపం? మీకు అలవాటేనా? అలవాటు లేదు మేడం నాకు. లేదా? ఓకే, వినండి పర్వాలేదు. ఓకే మ్యామ్. వింటే ఒక 2-3 రోజుల్లో మీరు మళ్ళీ చేయగలుగుతారు. కృష్ణకుమారి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారా? కృష్ణకుమారి మాతాజీ నిన్న చేశారా? హరే కృష్ణ మాతాజీ. చేస్తారా జపం? చేస్తాను మాతాజీ. ఒకటే నిమిషం మాతాజీ. హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఎవరమ్మా ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లక్ష్మీ మాతాజీ కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి. హరే రామ రామ హరే హరే,
श्री हरे कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण कृष्ण कृष्ण
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద, హరే కృష్ణ మాతాజీ. నేను ఇప్పుడే అనుకున్నాను మాతాజీ, వాళ్ళ నాకు ఎందుకు చదవడానికి కూడా ఛాన్స్ లేదు అని. భగవంతుడు విన్నాడమ్మా మీ విన్నపాన్ని. హరే కృష్ణ మాతాజీ. చిన్న కోరికలు కూడా తీర్చేస్తాడు భగవంతుడు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. చాలా ఆవేశంగా మంచిగా చేశారు. ఈ ఒక్కటి చూడండమ్మా, అందరూ కూడా ఎవరైతే జపం చేయట్లేదో, మీరు యోగా చేసిన, మెడిటేషన్ చేసిన దానికంటే ఎక్కువ ఫలితం దీంట్లో వస్తుంది. ఇప్పుడు ఆ మాతాజీ చేసేటప్పుడు మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ద బ్రీదింగ్ సిస్టమ్ మీకు వినిపించింది అనుకుంటా.
ఎలా అరుచుకుంటూ అలా చేయడం అంటే వినికిడి ఉండాలన్నమాట. మనం చేసేది మన చెవులకి వినిపించి హృదయంలోకి వెళ్ళాలి అన్నమాట. అది జపం చేయడం. సో, అలా చేయడంలో చాలా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి చెయ్యని వాళ్ళంతా ప్రయత్నం చేసి చూడండి. ఎవరైతే 1, 2 చేస్తున్నారో ఒకటి ఇంక్రీజ్ చేసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. సో, ఒక్క మాల చేయడంలో కొత్తలో అయితే 10 నిమిషాలు పడుతుంది. తర్వాత 7 నిమిషాలకొచ్చేస్తుంది. ఇంకా స్పీడ్‌గా అయితే 5 నిమిషాల్లో గూడా చేస్తారు కొందరు. కానీ స్పష్టత అనేది ఉండాలి. తప్పులు కృష్ణ కృష్ణ, ఇంకా కృష్ణ కృష్ణ అట్లా రకరకాలుగా అనకూడదు. కృష్ణ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ అని గూడా అనొచ్చు. ఇంగ్లీష్‌లో కృష్ణ అంటాం కాబట్టి. సో, రామ్ రామ్ అనొచ్చు. రామ అనకుండా రామ్ రామ్ అని గూడా అనొచ్చనమాట. సో, అలా అవి నామాలు స్పష్టంగా అంటూ చేస్తూ ఎంత స్పీడ్‌లో అయినా మీరు వెళ్ళొచ్చు. కానీ దానిలో ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అని నేను చెప్తున్నాను. మీరు చేసి చూడండి. ఓకే. ఎవరైతే చేయట్లేదో వాళ్ళు చెయ్యండి. తక్కువ చేసేవాళ్ళు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయండి. సో, మీ తరపు నుంచి ఏమైనా ప్రశ్నలు గానీ, కమెంట్స్ గానీ, ఈ క్లాస్‌లో మీకేమర్థమైంది? ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. సో, ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్. పంపపాల్ మాతాజీ వెల్కమ్. మాట్లాడండి. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ప్రణామ్ మాతాజీ. ధన్యవాదాలు. అయితే ఇప్పుడు 11 శ్లోకాలు 11:4.11లో మీ అంటే ఈ శ్లోకాలో కృష్ణుడు చెప్తున్నారు మనం ఎలా అతన్ని the way we call him, the way we Yes. approach him will be awarded accordingly. అంటే మనం ఎలా అప్రోచ్ అవుతామో అలా ఆయన మనకు రివార్డ్ ఇస్తారు, రెసిప్రొకేట్ అవుతారు. రెసిప్రొకేట్ అవుతారు. హ్మ్. సో దానికి 4 భావాలు ఉంటాయి, 5 భావాలు ఉంటాయి. ఆ 5 భావాలు మనం పాటిస్తూ దేవుడి దగ్గరికి అవుతాము. దట్ ఈస్ ఫస్ట్ ఇస్ దాస్య భావ్, then santaras, then we have సాంఖ్య, sakya, then vatsalya, last the madhurya rasa. ఓకే. అంటే మాధుర్య రసలో అప్రోచ్ అవుతే అట్లా హైయెస్ట్ పాయింట్ లో అప్రోచ్ అయినట్టు. ఓకే, సో దిస్ ఇస్ ద జిస్ట్. యా. నెక్స్ట్ వచ్చి 14th లో సారీ 13th లో 13 చతుర్వర్ణ్యమయ చాతుర్వర్ణ్యం మయా సృష్టం. సృష్టం గుణ కర్మ విభాగస తస్య కర్తం అపీమం విధి అకర్తం అవ్యయం. సో ఇందులో కృష్ణుడు ఏం అంటున్నారంటే 4 వర్ణాలు ఏదైతే ఉన్నది, సో అవి అన్ని ఆయన చేశారు. He has created all this varna. Yes. No one else has created. It is created by him. Yes. Depending, అది ఏంటి అంటే మనలో ఉన్న గుణాలు బట్టి ఆ వర్ణాలు కర్మ, కర్మ కూడా పాస్ట్ లో ఏం కర్మ, కర్మ అండ్ లాగా పుట్టొచ్చు, బ్రాహ్మణ్ లాగా పుట్టొచ్చు. అది టాలెంట్ అనేది కర్మ దాన్ని బట్టి కృష్ణుడు ఇస్తాడనమాట, జన్మని సృష్టిస్తాడు. ఈ మెటీరియల్ వరల్డ్ 3 గుణాలతో ఉన్నది. ఇట్ ఈస్ సత్వ, రజో అండ్ తమో. సో ఈ సత్వ గుణాలు ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు, అంటే వాళ్ళు అలాంటి కార్యాలు చేస్తారు. దే టీచ్, వాళ్ళకి ఇవి శాస్త్రాలు జ్ఞానం ఎక్కువ ఉంటది. వాళ్ళు అందరికీ ఇవి నేర్పిస్తారు, ఎలా భగవాన్కి అప్రోచ్ అవ్వాలి అలా చెప్తారు. సెకండ్ వచ్చి ఇది క్షత్రియాసు, వాళ్ళేమో రజోగుణాలు ఉంటారు. దే హ్యావ్ మిక్స్చర్ ఆఫ్ రజో అండ్ సత్వ. సో సారీ తమ. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎలా పరిపాలించాలి రాజ్యాన్ని, అది వాళ్ళు చూసుకుంటారు. దెన్ నెక్స్ట్ ఈస్ వైశ్యాస్, వాళ్ళేమో వ్యవసాయం ఎట్లా నడుస్తుంది, హౌ టు ట్రేడ్ ఎట్లా చెయ్యాలి, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అండ్ శూద్రాస్, దే డూ ద మీనియల్ జాబ్, కానీ ఆ మీనియల్ జాబ్ లో కూడా వాళ్ళు దేవుడిని అప్రోచ్ చేయగలుగుతారు. బ్రాహ్మణులు అందరికీ ఇది నేర్పిస్తారు. అవును. దిస్ ఈస్ వాట్ ఐ హావ్ లెర్న్డ్ మాతాజీ. It is true.
చాలా కరెక్ట్‌గా చెప్పారు. అది యెస్. హరి నైస్. బోల్ పంప మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మళ్ళా రాస్తారు మీరు. మీకు చాలా ఓపిక. మళ్ళీ రిపోర్ట్ చేసేటప్పుడు రాస్తారు మాతాజీ. రోజు చాలా పెద్ద పారాగ్రాఫ్ రాస్తారు. నేను ఇది నేర్చుకున్నాను అని. చాలా ఎస్ మాతాజీ. ఇంప్రెసివ్‌గా రాస్తారు. యెస్. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక సమ్మరీ ఇచ్చేశారు. ఆ తర్వాత క్లాస్ అయినంక మన కోఆర్డినేటర్ భువన మాతాజీ కూడా రోజు సమ్మరీ ఇస్తున్నారు పాయింట్ వైస్‌గా. ఇవన్నీ కూడా మీరు చదవండి. చదివినట్లయితే మనకి ఈ శ్లోకము స్టార్టింగ్‌లోనే మనకు అర్థం తెలిసిపోతదనమాట. సో కృష్ణ చైతన్యం యొక్క టేస్ట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ టేస్ట్ బట్ ఇట్ ఈస్ అన్ హయ్యర్ టేస్ట్ అని మనకి చాలా పెద్ద రుచికరమైనది, ఆనందకరమైనది అని మనము నేర్చుకుంటాం అనమాట. సో ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. రియల్‌గా జరిగింది. కృష్ణ కాన్షియస్‌లో ఏ విధంగా వస్తారు అనేది. ఒక ప్రభుజీ అంట వస్తూ ఫారిన్ కంట్రీలో సింపుల్‌గా మర్డర్ చేసేస్తారు కదా! ఎవరినైనా గాని. సో అట్లా సమ్ క్రైమ్ కమిట్ చేశాడాయన. పూర్తిగా మర్డర్ అని కూడా చెప్పరు స్టోరీలో. సో ఒక క్రైమ్ పెద్ద నేరం చేశాడు. చేస్తే పోలీసోళ్ళు వెంటపడ్డారు. పడితే ఆయన్ని పట్టుకోలేకపోయారు. ఎందుకు అంటే కృష్ణా గుడిలోకి వచ్చేసాడాయన. వచ్చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇంకా లోపలికొచ్చిన తర్వాత కొంచెం సైలెంట్ అయితారు కదా! ఇదేంటో ఇలా ఉంది. అందరూ సన్యాసులు తిరుగుతున్నారు. బిజీగా ఉంది. పూజలు చేస్తున్నారు. అవన్నీ ఆయనకేం తెలీదు. హి కమిటెడ్ సమ్ క్రైమ్ బై మిస్టేక్. సో వచ్చిన తర్వాత అతను వై డిడ్ యూ కమ్? హూ ఆర్ యూ? వై డిడ్ యూ కమ్ ఇన్‌సైడ్ అని అడిగితే అన్నాడంట, నేను సన్యాసి అవుతాను. అందుకే వచ్చాను ఇక్కడ. సరే ఇప్పుడు సన్యాసి అవ్వడం అంటే ఆయనకి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమీ తెలీదు. కానీ హి సేస్ దట్ ఐ వాంట్ టు బికమ్ సన్యాసి. సో సన్యాసి అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఫస్ట్ వాళ్ళు చేర్చుకుంటారు. చేర్చుకున్నాక చాలా పనులు చేయిస్తారు వాళ్ళతోని. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ప్రతిరోజు నియమ నిబంధనతోని లేవడం గానీ, స్నానం చేయడం అన్నీ ఉంటాయి అక్కడ. సరే గురువుగారి దగ్గరికి తీసుకెళ్తారు. ప్రభుజీ ఈయన కొత్తగా వచ్చాడు. సన్యాసి గ్రూప్‌లో ఉంటాడంట అంటే, సరే ఏముంది 3 పూటలు భోజనమే గదా! అని చెప్పేసి గురువుగారు యాక్సెప్ట్ చేస్తారు. సో ఆయన ఉంటాడనమాట. ఉన్నాక ఇంకా ఫ్రెష్ అప్ అయితాడు. చక్కగా భోజనం చేస్తాడు. పడుకుంటాడు. అసలైతే మామూలుగా మనం ఏ 8కో, 9కో, 7కో లేచేవాళ్ళని ప్రొద్దున్న 3:30కే లేస్తారు అందరూ. లేపేస్తారనమాట ఇన్ని గూడా. సో ఇదేంటి ఇంత అర్ధరాత్రి లేచారనంటే మరి ఇంకా మనము మంగళారతికెళ్ళాలి అనండి. మంగళారతి అంటే ఏంటో ఆయనకు అర్థం కాదనమాట. అదేంటి అనేది. సో బాత్రూమ్‌కెళ్దామంటే పెద్ద క్యూ ఉందంట అక్కడ. సో ఆ క్యూలో నిలబడి బాత్రూమ్‌కెళ్ళి అంతా ఫ్రెష్ అప్ అయ్యి బయటికొచ్చి బట్టలు వేసుకొని అంతా చేసేసరికి ఆయనకి ఇంకా ఆకలేస్తుందనమాట. ఎప్పుడు భోజనం పెడతారు అని అడుగుతారు. సో మంగళారతి అయిన తర్వాత మళ్ళీ శృంగారారతి ఉంటుంది. ఈ లోపల జపం చేయాలి. ఆ తర్వాతే మనకి భోజనం దొరుకుతది అని చెప్తారు. సో మంగళారతి అయిపోతది. అందరూ మంగళారతిలో డాన్స్ చేస్తారు కదా! మంచి కీర్తన పాడతారు. ఇవన్నీ గూడా అందరిని చూస్తూ ఏదో అలా చేస్తాడు. కానీ ఆయన ధ్యాసంతా ఎప్పుడు తిందామా? ఏం పెడతారో ఏమో అనేది ఆలోచనలో ఉంటాడు. సో అలా ఉన్న తర్వాత ఈ మంగళారతి అయిపోతుంది. అందరూ జపం చేస్తూ ఉంటారు. ఈయనకేమో చాలా నిద్రొస్తుంది. కొత్త గదా! ఒక జపమాల ఇచ్చారు అతనికి కూడా జపం చెయ్యి అన్నారు. ఆ జపం చేయాలంటే నోరు తిరగదు, రాదు. అందరిని చూస్తున్నాడు. చూసుకుంటా ఏదో ఇట్లా తిప్పుతున్నాడనమాట. తిప్పేసి ఒక రౌండ్ అయిపోయింది. 3 రౌండ్‌లు అయింది. అలా అనుకుంటున్నాడు. సో నెమ్మదిగా హరే కృష్ణ అనడం నేర్చుకున్నాడు. ఏదో చేస్తున్నాడు. ఈ లోపల అందరిది అయిపోయింది. 16 మాలలు చేసేస్తారు అందరూ 5-7 లోపు. 7:30కి శృంగారారతి. సో అందరూ మళ్ళా శృంగారారతికి వస్తారనమాట. సో వచ్చిన తర్వాత శృంగారారతి అవుతుంది. అయిన తర్వాత 9:30, 10 అలా అవుతది. ఆ సమయంలో భోజనం ఇంకా భోజనం చేసేస్తే ఏముందిలే నేను బయటకైతే వెళ్ళలేను గదా! ఇంకా రెస్ట్ తీసుకోవడమే అని అనుకుంటాడు. అక్కడ పోలీస్ వాళ్ళు బయటకు వెళ్ళలేడింకా. ఎందుకంటే ఈయన్ని వెతుకుతున్నారు అందరూ. సో వెళ్ళలేక ఇంకా అక్కడ ఉండి పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. పడుకునేదేముండదు. పుస్తకాలు విక్రయం చేయాలి పదా! ఇక్కడ అంట్లు తోమాలి, ఇక్కడ ఊడ్చాలి, ఇక్కడ బాత్రూమ్‌లు కడగాలి. ఇన్ని వర్క్స్ చెప్తారంట. ఒక్కదాని తర్వాత ఒక్కటి, ఒక్కదాని తర్వాత ఒకటి పనులు చేపిస్తూనే ఉంటారు. అందరూ చేస్తున్నారు. ఆయన ఒక్కడితో చేయించడం గాదు.
అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ మందిరాన్ని శుభ్రపరుస్తున్నారు, వంటలు చేస్తున్నారు, బేకరీ కోసం స్వీట్స్ ఐటమ్స్ చేస్తున్నారు. సో, అన్ని పనులలో నేను ఇన్వాల్వ్ చేసేసి మళ్ళీ ఆకలేస్తుంది ఆయనకి. సాయంత్రం అయ్యేసరికి 4:30, 4 గంటలకి అలా అందరు సన్యాసులకి అన్నం పెడతారు. సో, అక్కడ భోజనం కుదిరింది. ఆ భోజనంలో కూడా మామూలుగా సాత్విక ఆహారమే ఉంటుందన్నమాట. ఆయనకు కావాల్సింది ఏమీ దొరకదక్కడ. సో, ఆ భోజనం చేసిన తర్వాత రాత్రి మళ్ళీ పూజలన్నీ అయిన తర్వాత 9కే పడుకోవడము, మళ్ళా తెల్లారి లేవడము, ఇవన్నీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆయనకి కొంత అలవాటవుతుందనమాట. అలవాటయ్యి అప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నేను ఇక్కడైతే సేఫ్‌గా ఉన్నాను కదా! ఏదో సమయానికి ఇంత భోజనం దొరుకుతుంది. ఆయనకి రుచి తెలిసిపోయిందనమాట భక్తి మీద. జపం చేసుకోవడము అది ఇది. సో, ఇవన్నీ జరుగుతుంటే లాస్ట్‌కి ఆ పోలీస్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఇక్కడ దాక్కున్నాడు, ఇంత క్రైమ్ చేసి భక్తిలోకి వెళ్తాడా అని చెప్పేసి వస్తారంట. వచ్చి అతన్ని తీసుకెళ్తాడనమాట. చెప్తాడు. ఈ ప్రభుజీలు ఉంటారు కదా! గురువులకి చెప్తాడు ఆ పోలీస్ అతను. ఈ మనిషి ఇలా క్రైమ్ చేసి వచ్చేసాడు అని చెప్పి. ఈ కృష్ణ చైతన్యంలో పాస్ట్ గురించి ఎవరు ఏ తప్పు చేశారో పట్టించుకోరు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, భక్తి చేస్తున్నాడా లేదా, ప్రొసీడ్ అవుతున్నాడా లేదా అంతవరకే. సరేలే మీరు తీసుకెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. కోర్టులో హాజరుపరుస్తారంట. కోర్టులో హాజరుపరిచినాక నువ్వు జైల్లో వెళ్ళాల్సిందే, నీకు అసలు ఉరి శిక్ష వేయాల్సింది. సరే, నాకు ఆల్రెడీ పనిష్మెంట్ వచ్చేసింది ప్రభు అని చెప్తాడంట. ఎవరికి? జడ్జికి. ఏంటి ఆ పనిష్మెంట్ అంటే, పొద్దున్న 3 గంటలకు లేచిన దగ్గర నుంచి మళ్ళీ 9కి పడుకునేదాకా వరుసగా ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చేయవలసిన పనులన్నీ చెప్తాడంట. చెప్పి ఆల్రెడీ ఐఎమ్ దేర్, ఐఎమ్ పనిష్డ్, ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నేను జైలుకి వెళ్ళేదేంటి అనేది ఆయన ధోరణి ఆయన చెప్తాడు. అప్పుడు ఆ జడ్జి అనుకుంటాడంట, ఇంకా ఈయనకి పనిష్ చేసేది ఏముంది, ఆయన సత్వ మార్గంలో వచ్చేసాడు పూర్తిగా, వదిలేస్తే భక్తే చేసుకుంటాడు, ఇంకా మళ్ళీ క్రైమ్ చేయడు కదా అని చెప్పి మళ్ళా ఇస్కాన్ టెంపుల్కి పంపించేశారంట. ఆయన చాలా అన్నీ నేర్చుకుని భక్తుడు అయిపోయి పెద్ద గురువు అయిపోయాడంట తర్వాత. ఇట్ ఈస్ ఎ ట్రూ స్టోరీ అనమాట. సో, అలాంటివి మనం వెతుక్కుంటూ వెళ్తే అందరు గురు మహారాజులు వీళ్ళందరూ కూడా ఏదో కొంత దొరుకుతుందనో ఏంటి అని ఒక జిజ్ఞాసతోని ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద గురువులు అయిపోయారనమాట. ఈవెన్ జయపతాక మహారాజ్ కూడా మామూలుగా బుద్ధుడిని యొక్క చరిత్ర చదివేవారంట. ఆయనకి ఎప్పుడు సనాతన ధర్మం, ఇండియన్ కల్చర్ ఈజ్ వెరీ గుడ్ అనేది ఒక ఆలోచన ఉండేదంట. అదేంటి అని తెలుసుకోవాలన్న ఆలోచన ఉండేదంట. బుద్ధుడు గురించి చరిత్ర చదివి అది ఏంటి, నేను వెళ్ళాలి ఇండియాకి, నేను కనుక్కోవాలి అనే సమయంలో సడన్గా ఇస్కాన్కి రావడము, ఇనిషియేషన్ అయిపోవడం, అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాము. సో, అలా వీళ్ళందరూ కూడా గురు మహారాజులు, గురువులు వీళ్ళందరూ అసలు యాక్సిడెంటలీ వచ్చిన వాళ్ళు, ఏదో తెలుసుకుందామని జిజ్ఞాసతోని వచ్చి భక్తులు అయిపోయిన వాళ్ళు అనమాట. అంటే కృష్ణ చైతన్యం అటువంటిదన్నమాట. ఎటువంటి మనిషినైనా కానీ మార్చేస్తుంది. అంటే కృష్ణుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే అసలు వదలడంట, అంత గట్టిగా పట్టుకుంటాడంట చెప్తారు. సో, ఆ పట్టులో మనం ఉన్నాము అంటే అదృష్టవంతులమే. గురువుల యొక్క కృపతోని అలా ఉంటాము. గురువులు చెప్పిందే ఆ నడవడికతో నడుచుకొని వెళ్ళినప్పుడు మనకు ఆనందమే తప్ప విచారం అనేది ఎక్కడ ఏ కొసాన ఉండదు. అంటే ప్రతిదానికి మనకి మీనింగ్ అర్థమైపోతుంది. వీళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది అర్థమైనప్పుడు వాళ్ళతోని మనకి ఏమి ఉండదన్నమాట. చేస్తే చేసుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళ అంతే. ఇంకా మారాలనుకుంటే మారుతారు, లేదనుకుంటే లేదు. కానీ మనం పెద్ద ఆలోచన పెట్టం వాళ్ళ మీద. మనకి టైం ఉండదు. ఇంకా ఇవి చదువుకోవడము, ఇవి నేర్చుకోవడంలోనే మనకి సరిపోతుందన్నమాట. సో, మనని సంతోషంగా చూసినప్పుడు వీళ్ళొక వెర్రి మొహాలు, వీళ్ళకి చెప్పడం కూడా వేస్ట్, మన కష్టం ఎందుకు చెప్పుకోవాలి అనేది మన నుంచి దూరం జరిగే అవకాశం కూడా ఉందన్నమాట. సో, ఏది మంచి ఏది చెడు అనేది పెద్దగా పట్టించుకోరు కృష్ణ కాన్షియస్‌లో ఉన్నవాళ్ళు. వచ్చిందంతా మంచే అన్నమాట. సో, అందరిలో మంచిని మాత్రమే చూస్తారు. చెడుని చూసే అలవాటే ఉండదు, చేసుకోరనమాట. ఎన్ని తప్పులు చేసినా జగయ్ మదయ్ అనేవారు వాళ్ళు పెద్ద తాగుబోతులు. అలాంటి వాళ్ళే కృష్ణ చైతన్యంలోకి వచ్చి మారిపోతారనమాట.
ఎవరు మహాప్రభు చైతన్య మహాప్రభు మారుస్తాడు వాళ్ళని. అలా ఫారిన్ కంట్రీస్‌లో అందరూ గూడా ఏంటి సంకీర్తన వినడము, పాటలు పాడడము. పాటలు పాడుతూ ఉంటే ఒక్క మృదంగమే ఉండేది ప్రభుజీ దగ్గర, ప్రపాదుల వారి దగ్గర. అలా ఆయన మృదంగాలు చేయించాడు ఇండియా నుంచి తెప్పించి. సో, అలా సంకీర్తన మూమెంట్ వాళ్ళకి సాంగ్స్ ఇష్టం గాబట్టి ఆ రకంగా వెళ్ళారనమాట. డాన్స్ గూడా ఇష్టం గదా! ప్రపాదుల వారి స్టెప్స్ చాలా బావుంటాయి. దానికి ఏజ్ గ్రూప్ ఉండదు. అందరూ చెయ్యొచ్చు. సో, అది ఎంత ఎనర్జిటిక్ అంటే మీరొక జిమ్‌కెళ్తే గూడా మీకంత ఎనర్జీ రాదు. అంత బలం రాదు. కానీ ఇక్కడ మార్నింగ్ మంగళారతి వెళ్ళినప్పుడు అంత ఆనందము, అంత బలము. హౌస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు గూడా కీర్తన ఉంటది. చాలామంది చిన్నపిల్లలైతే ఆఫీసులకి సెలవు పెట్టుకొని వచ్చేస్తారు ఆ కీర్తనలో డాన్స్ చేయడానికి. ఈరోజు గూడా ఉండింది ఒక హౌస్ ప్రోగ్రామ్. నేను వెళ్ళలేదు క్లాస్ వల్ల. హరే కృష్ణ. సో, థాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ జాయినింగ్. అండ్ మీరందరూ చాలా ఓపికగా విన్నారు. మీకింకా ఏమైనా ఉంటే మాట్లాడొచ్చు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలున్నాయా? కమెంట్స్ ఉన్నాయా? ఓకే. పంపపాల్ మాతాజీ, థాంక్ యూ సో మచ్ ఫర్ సమ్మరైజింగ్ ద హోల్ 2 శ్లోకాస్. Thank you, Mataji, for giving me this opportunity. ఒక్కటే ఉంది చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇన్ 4th చాప్టర్. వి విల్ డూ ఇట్ టుమారో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామాలు. ప్రణామం. వంచ కల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై రాధా మదన్ మోహన్ की जय. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. चैतन्य निताय की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ. Hare కృష్ణ దండాత్ ప్రణామాలు. కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. Thank you, Mataji. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. Hare Krishna.